ఆ ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నియోజకవర్గంలో వేడిని పెంచుతోందా? బినామీల సహాయంతో అక్రమాస్తులు గడిస్తున్నారంటూ ఒక నాయకుడు ఆరోపణ చేస్తుంటే వారి హయాంలో అభివృద్ధి పేరిట నిధులు పక్కదారి పట్టాయంటూ ఇంకో నాయకుడి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఈ ఇద్దరి వ్యవహారం ప్రస్తుతం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎవరి మధ్య ఆ ఆధిపత్య పోరు? ప్రతిపక్ష పార్టీ నేతగా తాటికొండ రాజయ్య ఫైట్ రోజురోజుకు హాట్ టాపిక్గా మారుతోంది. అటు కడియం శ్రీహరిపై చేసిన ఘాటు వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య రాజకీయ వివాదానికి తెరలేపుతున్నాయి. బేషరతుగా రాజయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్య మాత్రం తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 125 కోట్లు విడుదల చేశారని చెబుతూ అనధికార పత్రంతో కడియం తప్పుడు ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయం చేస్తున్నాడంటూ రాజయ్య ఆరోపిస్తున్నారు. అంతేకాదు కడియం శ్రీహరి విడుదల చేసిన పత్రాన్ని రాజయ్య కాల్చి చేస్తున్న ఆరోపణ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. నియోజకవర్గంలో కడియం శ్రీహరి బినామీలతో కాంట్రాక్టర్లతో అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నాడని, తక్షణమే ప్రభుత్వం విచారణకు పిలుపునివ్వాలని చేస్తున్న డిమాండ్ మరింత హాట్ టాపిక్ దారితీస్తోంది. నియోజకవర్గంలో రెండు పార్టీల మధ్య రాజకీయం తారస్థాయికి చేరింది. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారుతుంది. కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య మధ్య కొనసాగుతున్న పొలిటికల్ ఫైట్ బజారుకెక్కింది. తాజాగా కడియం శ్రీహరిపై రాజయ్య తీవ్ర విమర్శలు చేశారు. నీకు దమ్ముంటే రాజీనామా చేసి బై ఎలక్షన్కు రావాలని సవాల్ విసిరారు. మేము దేవాదులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరికీ, రేవంత్ రెడ్డికి, కడియం శ్రీహరికి, ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా, ఒక్క రూపాయి అన్నా నువ్వు విడుదల చేసినవా? ఛానల్ కు మీరు ఏ పార్టీలో ఉండాలంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నామని చెప్పేసి ఒక నెల రోజుల కింద అన్నాడు. మళ్ళీ పెద్దపెండ్యాల్లో నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్నాడు. తర్వాత నిన్న మాట్లాడుతుండు సంవత్సరంన్నర నుండి నేను కాంగ్రెస్ లో కలిసి పనిచేస్తున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే అది స్పీకర్ చెప్తాడు అన్నాడు. నువ్వు ఏ పార్టీలో ఉన్నది స్పీకర్ చెప్తాడా? ఈరోజు డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న, ఓటరు దొంగ అని చెప్పి తిరుగుతున్నావు రాహుల్ గాంధీ గారు. ఆ ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే దొంగతనంగా రేవంత్ రెడ్డి ఎత్తుకపోయాడు. ఇక్కడ ఎమ్మెల్యేలను దొంగతనం చేసిండు. అది నేరం అయితే దానికి 1000 రెట్లు ఇది పెద్ద నేరం. ఈ ఫిరాయింపుల మీద రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి చేసే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు, ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా సిగ్గుమాలిన 54వ సర్వే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? తెలంగాణలో ఫిరాయింపులే జరగలే అంటున్నాడు. దేశ రాజధానిలో ఢిల్లీలో అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఒకటే గేటు తెరిచినా ఇంతమంది వచ్చిండు. మళ్ళీ రెండో గేటు తెరిచేది ఉంటే అని ఆగిండు. మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. దొంగ గొడ్ల సామెత లెక్క అయింది. కడియంపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు కడియంతో పాటు ఆయన అనుచరులు ఆగ్రహానికి గురయ్యాయి. దీంతో రాజయ్య ఫ్లెక్సీలను, దిష్టిబొమ్మలను దగ్ధం చేయడంతో రాజకీయం వేడెక్కింది. అంతేకాకుండా కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సవాల్కు దిగారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కొరసపల్లి నుండి ప్రారంభం కానున్న పాదయాత్రపై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం, పోలీసులు తగ్గుతూ నిర్ణయం తీసుకోవడంతో బీఆర్ఎస్ విజయం సాధించినట్టు జబ్బలు చర్చుకోవడంపై కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీగా, ప్రతిపక్ష నేతగా రాజకీయంగానే మాట్లాడాలని, సొంత ప్రయోజనం కోసం
నోరు జారి తెలంగాణ వాడుక భాషలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చదువుకున్నోళ్ల లక్షణం కాదని, తాను సభ్యత సంస్కారం ఉన్న వాడినని తాటికొండ రాజయ్యకు కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి. 27 పనులకు సంబంధించిన వివరాలతో కూడిన అభివృద్ధి డాక్యుమెంట్ ఈరోజు నేను ప్రెస్ ముందర పెడుతున్నాను, ప్రెస్ ద్వారా నియోజకవర్గ ప్రజల ముందు పెడుతున్నాను. ఇందులో ఏదొక్కటి తప్పైనా, ఇది కరెక్ట్ కాదని ఎవరైనా ప్రూవ్ చేసినా, ఇది మంజూరీ కాలేదు, ఇది బోగస్ అని ఎవరైనా చెప్పగలిగినా, నిరూపించగలిగినా బాధ్యత నాకు. నేను ఇచ్చిన డెవలప్మెంట్ స్టేట్మెంట్కు కట్టుబడి నేను ఉన్నాను. అందులో ప్రతిదీ కూడా జనవరి 2024 తర్వాత మంజూరైన పనులు మాత్రమే ఉన్నాయి. దాంట్లో గత ప్రభుత్వంలో మంజూరైన ఏ ఒక్క పనిని కూడా నేను ఆ స్టేట్మెంట్లో పెట్టలేదు. అంటే అర్థం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రమే వచ్చిన మంజూరీ సంబంధించిన నిధులను మాత్రమే నేను ఆ స్టేట్మెంట్లో పెట్టాను. 21 మాసాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటానికి, ఈ నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే ఏమి పని చేయలేమని, నియోజకవర్గం నష్టపోతుందని, నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేమని భావించి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కడియం శ్రీహరి పైన ఉన్న అభిమానంతో, ఈ నియోజకవర్గ ప్రజలపైన ఉన్న ప్రేమతో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఇవ్వాలని నిధులు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వచ్చాయి. 21 మాసాలలో 1,025,64,00,000 మంజూరు తీసుకురాగలిగినవండి. ఇది సామాన్యమైన మాట కాదు. రాజయ్య అన్నట్లుగా స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ పార్టీని 2 గ్రూపుల రాజకీయం వెంటాడుతోందా? ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అనే పదం రాజయ్య ఎందుకు ప్రస్తావించారో అనే విషయం తాజా పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పరంగా పార్టీ శ్రేణులు, సీనియర్ నాయకులు, పార్టీ కేడర్ ఎక్కడా స్పందించని పరిస్థితి నెలకొనడం కాంగ్రెస్ నేతల మధ్య గ్యాప్ చెప్పకనే బయటపడుతుంది. డ్యామేజ్ అయ్యేది కాంగ్రెస్ పార్టీకి అయినా వ్యక్తిగతంగా వారి బలాలను వారు చాటుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.